సక్కు కనిపించటం లేదేంటి? ఏంటి వత్సలా, సక్కు తిరగపోతే నీకు గొంతులో ముద్ద దిగదా? తిరగకుండా కూర్చున్నావు. ఇప్పుడు నేనేం చేశాను? ఏం చేసావా? ఇందాక సక్కుని నదికి వెళ్లి నీళ్లు తీసుకురమ్మంటే నువ్వు భోజనం చేసి వెళ్ళమంటున్నావేంటి? అక్కయ్యా, సక్కు ఇంకా భోజనం చేయలేదు, కంచం మూసి పెట్టారు, తిని వెళ్ళమనండి. అది రొట్టెలు కంచంలో పెట్టి మూసాను. నువ్వు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నిన్ను ఆఖరిసారి హెచ్చరిస్తున్నాను, గుర్తుంచుకో. ఎందుకలా కేకలు పెడుతున్నావు? కొంపలు అంటుకుపోయినట్టు. అయ్యో, నిజంగానే కొంపలు అంటుకున్నాయి. మయని నుంచి సక్కు వాళ్ళ అమ్మ వచ్చింది. సక్కు వాళ్ళ అమ్మ బుద్ధి లేదా ఆవిడికి? మంగళ గౌరికి ఆహ్వానం కూడా పంపించలేదు, అయినా ఎగ్గేసుకుంటే ఎందుకొచ్చింది? ఏం కావాలట? అది సక్కు వాళ్ళ బామ్మకి అనారోగ్యంగా ఉందట. ఆ ముసలావిడ సక్కుని కొలవరిస్తోందట. 2 రోజులు ఉంచుకుని పంపుతానని చెప్తోంది. అయ్యో రామా, నిజంగా ఇది ధర్మ సంకటం అక్క. పాపం వాళ్ళ బామ్మగారికి అనారోగ్యం అంటే పంపించాల్సిందే. పంపమని కరాఖండిగా ఎలా చెప్తాము? నీ బోడి సలహా ఎవరైనా అడిగారా? మనం సక్కుని పంపాక ఒకవేళ ఆ ముసల్ది చనిపోతే కార్యం పూర్తయ్యే వరకు 13 రోజులు అది అక్కడే ఉంటుంది. నిజమే అమ్మా. పంపనని మొహాన్ని ఎలా చెప్తాం? ఆలోచిస్తాను. ఇప్పుడు దిగు ఎక్కడున్నాడో? గలాపిట్టి దగ్గర. వాళ్ళ అత్తగారిని కలిశాడా? లేదు, ఇందాక నీకు చెప్పే కదా వసూళ్ళకి వెళ్ళాడు, తిరిగి రాలేదు. నిజమే, మర్చిపోయాను. వాడికి తెలియకూడదు. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికి రాత్రి అవుతుంది. మంచిదే కదా. యమునా, నువ్వు ఒక పని చెయ్యి. నీ కొడుకు శంభుబాబుని నువ్వు ఎత్తుకునే ఉండు. ఏం జరిగినా సరే నువ్వు ఎప్పటికీ వాడిని ఇవ్వకు. అర్థమైందా? ఇంకో విషయం, నేను చెప్పేంత వరకు సక్కు వాళ్ళమ్మ కంట పడకుండా జాగ్రత్త పడవు. అర్థమైందా? వత్సలా, లే. వత్సలా, అక్క పైకిలే త్వరగా. ఇవనా, ఇలారా. ఇంట్లో వాళ్ళెవరూ బయటికి రావట్లేదేంటి? సక్కు ఎక్కడుంది? కనిపించట్లేదు. సక్కు వాళ్ళ నాన్నగారికి కూడా ఈ ఇంట్లో ఇలాంటి స్వాగతమే దొరుకుంటుందా? అందుకే నన్ను వెళ్ళొద్దన్నారా? ఇంతసేపు అయింది, ఇంకా ఎవ్వరూ బయటికి రాలేదు. ఏమైంది శంభు కన్నా, నా బంగారు కొండ? ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. మనం మన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. అనవసరంగా మనం ఇంకొకరి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపకూడదు. మన స్థితిగతులేంటో మనం తెలుసుకోవాలి. ఏమంటావు శంభు బాబు? సరిగ్గా చెప్పానా? అది నవ్వుతూ ఉండాలి. సందేహమే లేదు, ఎవడ నన్నే తిడుతోంది. పాండురంగ, ఇప్పుడు నేనేం చేయాలి? లేదు లేదు ఉమా, ఆవిడ ఏమన్నా నేను బాధపడకూడదు. అత్తగారి కోసం, సక్కు కోసం నేను భరించాల్సిందే. కోపం తెచ్చుకుంటే వీళ్ళు సక్కుని పంపరు.